ప్రియ రక్షకుడైన యేసు ప్రభునామములు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఐధైర్యపడవద్దు. అనారోగ్యాలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు తప్పక మన ప్రార్థనలు వింటాడు, తప్పక సహాయం చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి, ఎందుకంటే ఆయన మన మధ్యన ఉన్నాడు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు అంశము ఆయన మన మధ్య ఉన్నాడనే దానికి కొన్ని వాక్యములు బైబిల్లో చూసుకుందాం. మనం రండి, అందరు బైబిల్ తీయండి, బైబిల్ చదువుదాం. ప్రియులారా, అందరూ బైబిల్ తీయండి. నేను కూడా బైబిల్ తీస్తున్నాను. మరి చూడండి, బైబిల్ మీరు ఖాళీగా ఉంటే దేవుని చిత్తంలో బైబిల్ చూడండి. ఒకసారి నేను చదువుతుంటాను, మీరు కూడా చూడండి. మొదటిగా ఒక మాట చూసుకుందాం మనము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామమును స్తుతించుంటారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి ఉన్నాడు ప్రభువారు. ఎక్కడ ఇద్దరు కూడి ఉందరో నా నామములో వారి మధ్య నేను ఉంటానని చెప్పి ఉన్నాడు. ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఆయన మాటలు చెప్పుకుంటూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా ఆయన మన మధ్యలో ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటాను ప్రియులారా. ఆయన మన మధ్య ఉంటాడంటే శరీరాకారముగా కాదు, మాటల సంభాషణ. ఆయన మన మధ్యలో మన ఇరువురు దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బోధ చేయొచ్చు, ఒకవేళ వినవచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి పాడవచ్చు. ఏ విధంగానైనా ఆయన మన మధ్యలోకి మాటల ద్వారా ఆయన మన మధ్యలో హృదయ తలంపుల ద్వారా ఆయన మన మధ్యలోకి వచ్చేస్తున్నాడు. మరి రెండవదిగా చూసుకున్నప్పుడు బాలుడైన యేసు ప్రభు వారు చిన్న వయసులోనే ఆయన యెరూషలేము ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళి మరి పెద్దల బోధకుల మధ్యలో కూర్చున్నారు. చిన్న బాబు, యేసు ప్రభు వారు చిన్న బాబు, ఆయన వెళ్ళి బోధకుల మధ్యలో కూర్చున్నాడంట. చూద్దామా? అది కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం 44 వరకు చూసుకుంటే ఉంది. ప్రభువ మరి పస్కా పండుగ నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగి తన బంధువులలోని నిలవైన వారితో ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయన వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య 46 వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండటం చూసారా ప్రియులారా? ఏటేటా యెరూషలేములో పస్కా పండుగ తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు బాలుడైన యేసు ప్రభువుని తీసుకొని మరి యేసేపు గారు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన వారితో తిరిగి రాకుండా, ఆ పండగ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులతో తిరిగి రాకుండా వెనకే యెరూషలేములోనే ఉండిపోయాడు. వీళ్ళేమో మాతో వస్తున్నాడు యేసు మాతో వస్తున్నాడు అని ఆ తల్లి అన్ని చోట్ల చూస్తుంది, కానీ కనపడలేదు. వాళ్ళు ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి మరలా వచ్చి ఎక్కడ ఎతికినా దొరకలేదు. తర్వాత మళ్ళా కూడా యెరూషలేమునకు ఆయనను వెతుకుచూ 3 దినములైన తర్వాత దొరికాడు. ఎత్తుక్కుంటూ ఆ ఊర్లన్నీ ఎత్తుక్కుంటూ మరలా రిటర్న్ వచ్చేసారు. యెరూషలేముకి వచ్చేసరికి 3 దినములైనది. ఆ యెరూషలేములో వెతుకుతూ ఉన్నారు అందరు కలిసి. అక్కడ ఆయన యెరూషలేములో బోధకుల మధ్య కూర్చొని, ఎక్కడ బోధకుల మధ్య చూద్దామా? 46 వచనం. దేవాలయంలో బోధిస్తున్న వారి మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారంట. వారు చెప్పే బోధ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, వారిని ప్రశ్నలు అడుగుతున్నారంట. వారి మధ్య కూర్చొని ఉన్నారు చిన్న వయసులోనే బోధకుల మధ్యలో. ముందు మాటగా మనం చూసుకున్నాం, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. రెండోసారిగా బోధకుల మధ్య ఉంటానని సెలవిచ్చాడు. మరి 3వ మాట కూడా చూసుకుందాం మనం. 3వ విధంగా చూసుకున్నప్పుడు సిలువలో ఇద్దరు దొంగల మధ్యలో నిలబడి ఉన్నారు ఆయన. అది కూడా చూసుకుందాం మనం. మీకు తెలియనిది కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త తీద్దాం ఒకసారి, బైబిల్ తీయండి మీరు కూడా. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చూసుకుంటున్నప్పుడు 18వ వచనం నుంచి, అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. సిలువలో ఇటువైపున ఒకడిని కలిపి ఇద్దరితో కలిపి ప్రభువారు మధ్యలో సిలువ వేయబడ్డారు. మొదటగా మనం చూసుకున్నాము
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామను స్తుతించుట వారి మధ్య నేను ఉంటానని చెప్పారు. మరి రెండవదిగా బాలుడైన యేసు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నట్టు చూస్తున్నాం. మరి మూడవదిగా చూస్తున్నప్పుడు సిలువలో దొంగల మధ్యలో ఉన్నారు. ఆయన దొంగల మధ్యలో ఎందుకున్నారు? అక్కడ కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. ఆ సిలువలో ప్రాణాలు పోతూ రక్తమంతా కరుస్తూ కూడా ఆ సిలువలో దొంగ అడిగినప్పుడు, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పినప్పుడు, ఖచ్చితంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని అక్కడ ఒక దొంగని రక్షించాడు. దొంగకి రక్షణ మార్గం కల్పించాడు. రక్షింపచేయటకు, ఒక దొంగను రక్షింపచేయటకు ఆయన సిలువలో వారి మధ్యన ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే నాలుగవదిగా చూసుకుంటున్నప్పుడు శిష్యుల మధ్యలో ఉన్నారట. శిష్యుల మధ్యలో యోహాను సువార్త 20:19 యోహాను సువార్త 20:19 చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. ఆదివారం సాయంకాలము ఎప్పుడు? ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత సంగతి అది. శిష్యుల మధ్యలో వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఇంకా ఎతుకుతూనే ఉన్నారు. ప్రభువారు ఎక్కడొస్తారు, ఎటు వస్తారు, ఎలా లేచి వెళ్ళాడు అని ఆలోచించుకుంటూ ఉంటుండగా ఆదివారమున మరి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచాడు. ఇంటి తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ ప్రభువారు వచ్చి మధ్య నిలిచారు. అప్పుడు నిలిచినప్పుడు కూడా మీకు సమాధానం కలుగును కాకని వారితో చెప్పాను. శిష్యుల మధ్యలో నిలిచారు, దొంగల మధ్యలో నిలిచారు, ఇంకా బోధకుల మధ్యలో నిలిచారు, ఇంకా ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించే వారి మధ్యన నిలిచారు. ఐదవదిగా కూడా చూసుకుందాం మనం. హృదయం అనే లోపటి కూర్చుంటానని చెప్తున్నారు ఆయన. ప్రకటన గ్రంథము 3:20 చూసుకుందాం. ప్రకటన గ్రంథము తీయండి ఒకసారి మీరు కూడా బైబిల్లో. ప్రకటన గ్రంథము 3:15 ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. తలుపు కొట్టినప్పుడు నీ హృదయమైన తలుపు కొడుతుంటే, ప్రభువారు నిన్ను స్పందిస్తుంటే, ప్రభువారు నిన్ను తట్టుచుంటే, హృదయం ప్రేరేపిస్తుంటే నీవు తలుపు తీసిన ఎడల నీ ఇంటికి వచ్చి భోంచేస్తారంట. తలుపు అంటే ఏం తలుపు తీయాలి? హృదయం అన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. సకల విధములుగా తట్టుచున్నాడు. వాక్యం ద్వారా, పాటల ద్వారా, హెచ్చరికల ద్వారా, బోధకులు చెప్తున్న సేవ ద్వారా, బోధకులు చెప్తున్న వాక్యానుసారమైన జీవితం ద్వారా ఎన్నో విధాలుగా నీకు దేవుడు తలుపు కొడుతూ ఉంటే నువ్వు తీసినప్పుడు నీతో కూడా కలిసి భోంచేస్తారంట. ఇరువురి మధ్యలో కూర్చొని భోంచేస్తారట నీతో కలిసి. చూసారా ప్రియులారా, ఎవరు మనతో కలిసి భోంచేస్తారు? ఎప్పుడు భోంచేస్తారు ప్రభువారు మనతోటి? చూద్దామా? ఇప్పుడు 5 చూసుకొని ఉన్నాము, ఇంకా చూసుకుందాం మనం. దేవుని దయ ఉంటే గొర్రెల మధ్యలో ఉంటానని చెప్పినాడు. గొర్రెల మధ్యలో మత్తయి సువార్త 25:33 మరి నేను పరలోక సైన్య సమూహంతో వచ్చినప్పుడు దూతలతో మరి మేకలను గొర్రెలను వేరు చేయడానికి నేను వస్తున్నప్పుడు ఆ జనములో మీరందరూ గొర్రెల వైపు ఉన్నారా మేకల వైపు ఉన్నారని నేను చూస్తాను. మరి అప్పుడు మేకలను గొర్రెలను వేరు చేస్తాను, మధ్యలో నేను ఉంటానని చెప్పి ఉన్నాడు. గొర్రెలను మేకలను ఇరువురిని డివైడ్ చేస్తే మధ్యలో ఉండేది ప్రభువారే కదా. అందుకని చెప్తున్నారు మత్తయి సువార్త 25:33 ప్రియులారా చదవండి మీరు. అది కూడా మత్తయి సువార్త. గొర్రెలైన మన మధ్యలోకి వచ్చి మరి దీవిస్తానని చెప్తున్నాడు. గొర్రెలను దీవిస్తాను, కుడి వైపున ఉన్న వాటిని ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. అలాగే 7వదిగా సింహాసనం మధ్యలో ఉంటానన్నాడు. 7వదిగా సింహాసనం మధ్యం. ప్రకటన 7:15 చూసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7:15 అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట
ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చూసారా దేవుని బిడ్డలారా, వారి మధ్యన ఆయనే గుడారం కప్పుతారంట. ఆయన మధ్యలో సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్ను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్ను. సింహాసనాసీనుడై మన మధ్యన ఉంటానని చెప్పి ఉన్నాడు. గుడారము తానై మన మధ్యన ఆలయముగా నిర్మించి ఉన్నారు ఆయన. అలాగే మరి ఒకటి 8వ చూసుకుందాం. ఆయన మన మధ్య ఉండి మనలను చేర్చుకోవాలంటే మనమేం చేయాలి? 8గా చూసుకుంటున్నాం. ఇప్పుడు గొర్రెలను మేకలను వేరు చేశారు. మొదటిగా మనం చెప్పుకున్నాము, ఎక్కడ 2-3 కూడి నా నామమున స్తుతించుంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. మరి ఒకటి చూసినప్పుడు బాలుడైన యేసు బోధకుల మధ్యలో ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. అలాగే 3వదిగా చూసినప్పుడు సిలువలో దొంగల మధ్యలో ఉంటున్నట్లు చూస్తున్నాం మనం. అలాగే 4వది చూసినప్పుడు శిష్యుల మధ్యలో ఉన్నారు. ఆయన శిష్యుల మధ్యలో నిలిచి మీకు శుభమని చెప్పి ఉన్నారు. అలాగే హృదయం అనే లోపట కూర్చుంటానని చెప్పి ఉన్నారు. అలాగే గొర్రెల మధ్యలో ఉంటాను, గొర్రెలను ఆశీర్వదిస్తానని చెప్పారు. 7వదిగా సింహాసనం మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య ఉండాలంటే మనమేం చేయాలా? నిజంగా ఆయన మన మధ్య ఉండాలని నీవు ఇష్టపడుతున్నావా? డోంట్ వేస్ట్ టైంను వృధా చేయొద్దు. మీరు డోంట్ వేస్ట్ టైంను అనుసరించండి, టైంను వాడుకోండి. మంచి సమయము మించిన దొరకదు. మనం ఆయన మధ్యలో ఉండి ఆయన మన మధ్య ఉండి మనల్ని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థముగా జీవించుండాలి. ఓజు దేశమందు ఒక మనుష్యుడుండెను, యథార్థవంతుడు, నీతిపరుడు అని చెప్పి ఉన్నారు ఏబు గురించి. అలాగే నాలుకతో కొండెమలాడకూడదు, కీర్తనకారుడు చెప్పి ఉన్నాడు. నాలుకతో కొండెమలాడకూడదు, తన చెలికానికి కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు అని చెప్పి ఉన్నాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు ఉన్నవారిని సన్మానించాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి సన్మానించాలి. అలాగే ప్రమాణం చేయటప్పుడు తప్పకూడదు. ప్రమాణం చేస్తే అవునంటే అవును, కాదంటే కాదు, ప్రమాణమును తప్పకూడదు. అలాగే నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోకూడదు. ఒట్టొట్టి అబద్ధాలు చెప్పి నిందలు వేసి వారిని ఆ డబ్బు కోసం వారికి లేనిపోని అంటకట్టి వాళ్ళ నిందల్ని వారి మీద వేయకూడదు. ఆనాడు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యముల కొరకు ప్రభు వారిని పట్టించినట్లుగా తర్వాత తన మరణం తనే కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే పాపమునకు వచ్చే జీతం మరణమే కదా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడువై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. యేసయ్య చెంత చేరి ఇప్పుడే నీ బ్రతుకు మార్చుకో. ఆయన మీ మధ్య ఉండాలంటే ఈ ప్రవక్తలని కలిగి ఉండి యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయం పూర్వకముగా నిజము పలుకువాడు ధన్యుడు. అట్టివాడు నాలుకతో కొండములాడాడు.
తన చెరికానికి కీడు చేయడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయబడి ఎన్నడను కదల్చబడడు. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో ఉంది. ఇదంతా కూడా ఒకసారి చదవండి మీరు. ప్రభు మన మధ్యలోకి తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నీవు సిద్ధపడి ఉన్నావా లేదా? ఒకసారి నీ మధ్యలో ఆయన ఉండాలంటే నీవు సిద్ధపడి ప్రభుని స్తుతించి ప్రభుని ఘనపరిచి నీ కుటుంబంతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ భర్తతో కావచ్చు, నీ బిడ్డలతో కావచ్చు, ప్రతిదినం ఆయన్ని స్మరించండి. మీ మధ్యలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. తెలిసి తెలియక చేసిన అపరాధములు తప్పనిసరి చేయవలసి వచ్చిన తప్పులు కావచ్చు, తెలియక చేసిన తప్పులు కావచ్చు, తెలిసి చేసిన తప్పులు కావచ్చు. అయ్యా నేను తెలిసి తప్పు చేశాను, తెలియక తప్పు చేశానని క్షమించు. నా మధ్య నీవు ఉండయ్యా, మా మధ్య నీవు జీవించు, మా కుటుంబంలో నీవు ఉండయ్యా, నా కుటుంబంకు అధిపతి నీవై ఉండి నడిపించమని అడుగుదాం. ఈరోజునే సిద్ధపడదాం, మన మధ్యకి ఆయన పిలుచుకుందాం. థ్యాంక్ యూ అని అనాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్.